హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగుండాలని, బాగుంటారని, బాగుండాలని కోరుకుంటోంది మీ యాది టాక్స్ ఫేస్బుక్ అఫీషియల్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రస్తుతంలో నేను ఈ లైవ్ చేయడానికి గల కారణం ఏమిటంటే, ప్రస్తుతము ఈ హైదరాబాదు మహానగరంలో వాతావరణం చల్లబడి చిటపట చినుకులు కురుస్తూ ఉన్నాయి. ఆ చల్లదనాన్ని, ఆ చిటపట చినుకుల శబ్దాల్ని నేను ప్రస్తుతము ఆస్వాదిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. నాకు నేనుగా మైమర్చి పోతూ ఉన్నాను. ఎందుకంటే వర్షాకాలమన్నా, వర్షం పడడం చూసినప్పుడైనా ఎంతో మందికి కూడా సంతోషం, ఆనందం కలగకుండా మానదు. ఎందుకంటే చాలా మందికి వర్షాకాలం అంటే ఎంతో ఎంతో ఇష్టం. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ వర్షాకాలం అంటే. ప్రస్తుతము ఈ మార్చి ఈ మాసంలో అసలు ఎండలు విపరీతంగా మండిపోతూ ఉంటాయి. కానీ ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లబడి వర్షం పడుతూ ఉన్న ఈ దృశ్యాల్ని నేను చూసినప్పుడు నాకు ఎంతో సంతోషము, ఆనందము కలుగుతూ ఉంది. ఆ ఆనందకర పరిస్థితులను నేను ప్రస్తుతానికి ఆస్వాదిస్తూ ఉన్నాను. పైన రేకుల పైనుంచి సౌండ్ వస్తుంది, టప్ 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 అని. ఆ రేకుల పైనుంచి పడ్డ నీరు కారి కిందికి కారుతూ ఉన్నప్పుడు ఆ శబ్దాల్ని, ఆ టప్ టప్, ఒక చినుకు తర్వాత ఒక చినుకు, ఒక చినుకు తర్వాత ఒక చినుకు పడుతూ ఉన్నప్పుడు అసలు ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తే ఎంత మధురంగా ఉంటుందో నాకు నా జీవితంలో నేను ఎన్నోసార్లు అనుభవించాను. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను. ఏంటిది ఆ ఉదాహరణ అంటే, నా చిన్ననాటి చిన్నతనంలో ఇలాంటి రేకుల రూములు కానీ, స్లాప్ ఇల్లులు కానీ, పెంకుటిల్లులు కానీ లేకుండే. ఏంటిది, ఎలాంటి ఇండ్లు ఉండేవి అనంటే, గడ్డి గుడిసెలు, మోతుకాకుతోటి కప్పిన గుడిసెలు ఉండేటివి. అయితే వర్షాకాలము వచ్చినప్పుడు ఆ గుడిసె పైన నీళ్లు పడి, ఆ నీళ్లు ఆ గడ్డి ద్వారా కిందికి కారి, ఆ సూర్ అంటారు, ఆ సూరెంబటి కారి కింద పడుతూ ఉండేటివి. మేమంతా ఆ గడ్డి గుడిసెలో, ఆ ఇంట్లో మంచం మీద పడుకొని ఇలా నిద్రపోతూ ఉన్న సమయంలో అక్కడి నుండి, ఆ గడ్డి గుడిసె నుండి కారే ఆ నీళ్లు టప్ 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 అని సౌండ్ వస్తూ ఉంటే ఆ శబ్దాల్ని వినుకుంటూ వినుకుంటూ నిద్రలోకి జారుకునేవాడిని. అలాంటి పరిస్థితి ప్రస్తుత కాలంలో లేదు. అందరికీ స్లాబ్లు అయిపోయినాయి, రేకుల ఇళ్ళు అయిపోయినాయి, డాబాలు అయిపోయినాయి. అసలు గుడిసె చూద్దామన్నా కూడా లేదు. కానీ